జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం. గత భాగంలో మన మతానికి ప్రమాణ గ్రంథాలేమిటి, విజ్ఞానం కలిగించే గ్రంథాలు ప్రపంచంలో వేల కొలది ఉన్నాయి. పుస్తకాలు ఎలా అసంఖ్యాకాలుగా ఉన్నాయో అలాగే మతాలు బహుళంగా ఉన్నాయి. ఏ మతస్థులకు ఆ మత గ్రంథాలు అతి గొప్పగా కనిపించడం సహజం. క్రైస్తవ మత గ్రంథం బైబిల్, మహమ్మదీయుల మత గ్రంథం ఖురాన్, మరి వేదాలు పాటించే హిందువులమగు మనం చెప్పుకోవడానికి ఒక్క పుస్తకమైనా ఉన్నట్లు కనిపించదు. శైవులకు తేవారం తిరువాచికం, వైష్ణవులకు రామానుజుల శ్రీభాష్యం రామాయణం ప్రమాణం, వేదాలు వల్లించే గణాపాటికి వేదాలే ప్రమాణం, కొంతమందికి భగవద్గీతే ప్రమాణం. వీరందరూ హిందువులే, కానీ వీరికి ఒక్క పుస్తకమని లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మత గ్రంథం ఉంది. ఇతర మతస్థులలో లౌకిక జ్ఞానం కలగడానికి ముందే బాల్యంలోనే అంతో ఇంతో మత ప్రవేశం కలిగించడానికి పాటుపడతారు. అందుకని వారికి చిన్ననాడే మత సంస్కారాలు కలిగే అవకాశం ఏర్పడుతుంది. కానీ మన హిందువులు చిన్నప్పటి నుండి లౌకిక విద్యే ప్రధానం, పారమార్థికం అప్రధానం. ఈ భావాలతో మన జీవితాలను చక్కదిద్దుకోనందువల్ల కలిగిన ప్రయోజనమేమీ అడిగితే ఇతర మతాలలో జనం తగ్గినప్పుడల్లా మన మతంలోంచి వారికి కావలసినంత మందిని మనమే సరఫరా చేస్తున్నాం. ఇలా కాక చిన్నప్పటి నుండే మన మత విశ్వాసాలను, విజ్ఞానాన్ని మన బాలబాలికలకు అందుబాటులో ఉంచగలిగితే ఇతర మత ప్రసక్తి కానీ పరమత స్వీకరణ కానీ మనకు ఉండదు కదా. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు ఈ విషయంపై ఆలోచించాలి. కానీ మనలో సాధారణంగా ఆధ్యాత్మిక ప్రసక్తి 60 ఏళ్లకు కానీ కలగడం లేదు. మన మతంలో చూడబోతే పుస్తకాలకు కానీ అందులో చర్చించిన విషయాలకు కానీ ఏ విధమైన కొరత లేదు. ఏ విధమైన ఆశ లేనివాడు చేసే ధర్మం మోక్షకారకం. అదే ధర్మం, మన మతం అదే. ఆ ధర్మాచరణకు ప్రమాణం అవసరం. వారిని చెప్పే గ్రంథాలు మనకు అనేకం ఉన్నాయి. ప్రమాణమంటే సత్యం. ఈ ధర్మమే సత్యం అని నిర్ధారించేవే ధర్మ ప్రమాణాలు. ఈ ధర్మానికి పరాకాష్ట మోక్షం. ఆ మోక్షం ఇతర మతస్థులు చెప్పే విధంగా పురలౌకికంగా ఇహలోక సాధ్యం. దానిని ఈ లోకమందే హస్తగతం మనం చేసుకోవచ్చు. మన ప్రమాణ గ్రంథాలు 14 ఉన్నాయి. వాటికి విద్యాస్థానాలు అని పేరు. అవి 4 వేదాలు, 6 వంగాలు, మీమాంస, న్యాయ, పురాణ, ధర్మశాస్త్రాలు. సూటి అయిన ధర్మ ప్రమాణం వేదం. షడంగాలు అనేవి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. నలుడు 14 విద్యలకు 4 దశలు ఇచ్చాడు. 1 చదవటం, 2 చదివినది తెలుసుకోవడం, 3 చదివిన విధంగా ఆచరించడం, 4 తాను ఆచరిస్తూ ఇతరులను ఆచరించేలా చేయడం, వారికి బోధించడం. ఇవి 4 దశలు. ఆత్మావలోకనం కలుగజేసేవి ఈ విద్యలు. చతుర్దశలు చేసినవాడు నలుడు అని మహాస్వామి వారి బోధల నుండి నిన్న మనం తెలుసుకున్నాం. ఈరోజు మహాస్వామి వారి మరొక దివ్య మహత్యాన్ని తెలిపే కథను మనం తెలుసుకుందాం. మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర, జయ జయ శంకర. కంచి శంకర, కామాక్షి శంకర. కంచి పరమాచార్య మహిమలు. ఆగి ఒకసారి చూశారు. మహాస్వామి వారి చూపు ఎంత శక్తివంతమైనదో తెలిపే సంఘటన ఇది. మా నాన్న శ్రీ రామానుజం గారు ఒక న్యాయవాది. మాది కులిత్తలై అగ్రహారంలోని శ్రీ వైష్ణవ కుటుంబం. మేము శ్రీమఠానికి పెద్ద భక్తులం. మహాస్వామివారు, జయేంద్ర సరస్వతి స్వామివారు ఎప్పుడు యాత్రకు వచ్చినా
మా ఇంట్లోనే బస చేసేవారు. ఇది 60లలో జరిగిన సంఘటన అనుకుంటా. ఆ అగ్రహారంలో పిల్లా పాపలతో ఒక కుటుంబం ఉండేది. అక్కడి ప్రముఖులలో వారి కుటుంబం కూడా ఒకటి. వారు ప్రధానంగా ఏదో వ్యాపారం చేసేవారు. బాగా కలిసి వచ్చి హాయిగా ఉండేవారు. వారిది అంతా ధార్మికమైన సంపాదన. చాలా కాలం పాటు హాయిగా సాగిన వారి జీవితాలలో హఠాత్తుగా సమస్యలు మొదలయ్యాయి. వాళ్ళ ఇంట్లో కొన్ని భయంకరమైన సంఘటనలు జరగడం మొదలయ్యాయి. నేలపైన జుట్టు పెద్దగా ఉండలుగా కనబడడం, వసారాల మధ్యలో మానవ అశుద్ధము కనబడడం, అద్దాలు పగలడం వంటివి కనబడడం మొదలయ్యాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో వాళ్ళకి అర్థం కావడం లేదు. వీటితో పాటు వాళ్ళ ఇంట్లోని వాళ్ళు ఎవరైనా బయటకు వెళితే చాలు, వాళ్ళ బట్టలన్నీ చిరిగిపోయేయి. ఇది ఆడవాళ్ల విషయంలో కూడా జరిగేది. ఇవన్నీ వినడానికి నమ్మేలాగా లేకపోయినా ఆ అగ్రహారంలో చాలా మంది వీటిని ప్రత్యక్షంగా చూశారు. తరువాత వాళ్ళు ఇదంతా చేతబడి వల్ల జరిగింది అని తెలుసుకున్నారు. వారు ఈ విషయానికి చాలా భయపడ్డారు. కానీ దీని పరిష్కారం కనిపెట్టలేకపోయారు. ఆ సమయంలో మహాస్వామి వారు ఆ ప్రాంతానికి పర్యటనకు వచ్చి ఆ అగ్రహారానికి కూడా వచ్చారు. స్వామివారికి ఆ అగ్రహారం ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్వామివారు అందరినీ యోగక్షేమాలు విచారిస్తుండగా ఆ వీధిలో నివసించేవారు ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పి వారికి సహాయం చెయ్యవలసిందిగా స్వామివారిని అర్థించారు. మహాస్వామివారు విషయం అంతా విన్నారు, కానీ ఏమీ చెప్పలేదు. తరువాతి రోజు స్వామివారి శిష్యులతో కలిసి ఆ వీధిలో వెళ్తుండగా చుట్టూ ఉన్నవారు ఆ ఇంటి వైపు చూపించారు. మహాస్వామివారు ఆగి ఒకసారి ఆ ఇంటిలోనికి నేరుగా చూసి ముందుకు వెళ్ళిపోయారు. ఆ ఒక్క చూపు ఆ ఇంటిలో ఉన్న సమస్యలన్నింటినీ పారద్రోలింది. ఆ క్షణం నుండి ఆ ఇంటికి చేసిన చేతబడి ప్రభావాలు పూర్తిగా మాయమయ్యాయి. కుటుంబంలో అందరికీ ప్రశాంతత చేకూరింది. వారు మళ్ళా వారి వ్యాపారం చూసుకుంటూ ఆడవారు కూడా ధైర్యంగా బయట తిరగగలిగారు. నాకు ఈ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా మహాస్వామి వారి ఈ చిత్రపటం స్ఫురణకు వస్తుంది. మహాస్వామి వారి చూపుల వల్ల ఎటువంటి క్షుద్ర శక్తి అయినా నాశనం చెయ్యబడుతుంది. అలాగే వారి కరుణా విలాసం భక్తులను రక్షిస్తుంది. ఆ చూపులకు ఎంతటి శక్తి అని ఇప్పటికీ నాకు ఆశ్చర్యం వేస్తుంది. మహాస్వామి వారి అనుగ్రహముంటే ఎటువంటి దుష్టశక్తి అయినా మనల్ని ఏమీ చేయలేదు. ఇదంతా మహాస్వామి వారి దివ్య మహత్యం. హర హర శంకర, జయ జయ శంకర, కంచి శంకర, కామాక్షి శంకర. మహాస్వామి వారి చూపు ఎంత శక్తివంతమైనదో తెలిపే సంఘటన ఇది. మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం GNR భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.